హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఒక కొత్త ట్రైన్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. అందరూ కూడా లైక్ చేసుకొని హైప్ అయితే చేయండి. హైప్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఈ ట్రైన్ ఓన్లీ 1 డే మాత్రం, 1 సర్వీస్ మాత్రమే అందుబాటులో అయితే ఉండబోతుంది. ఈ ట్రైన్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది ఏంటి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. సిరిపూర్ కాగజ్ నగర్ నుండి ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. ఈ స్పెషల్ ట్రైన్ అనమాట. ఇది జస్ట్ 1 సర్వీస్ మాత్రమే ఈ ట్రైన్ అయితే అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ స్పెషల్గా మనకి అయ్యప్ప స్వామి భక్తులకి శబరిమల వెళ్ళడానికి ట్రైన్ చాలా యూజ్ఫుల్గా అయితే ఉండబోతుంది. అండ్ ఎందుకు సిరిపూర్ కాగజ్ నగర్ నుండి స్టార్ట్ చేశారు ఈ ట్రైన్ అని అంటే, సిరిపూర్ కాగజ్ నగర్ అనేది తెలంగాణ బార్డరు. అండ్ అక్కడ నుండి ఏ ట్రైన్ అయినా స్టార్ట్ చేస్తే అన్ని ప్లేసెస్ని ఇటు పెద్దపల్లి కానీ, మంచిర్యాలు, రామగుండం ఇవన్నీ ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ ట్రైన్ అయితే వెళ్తుంది. కాబట్టి సిరిపూర్ కాగజ్ నగర్ నుండి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవేళ రామగుండం మరి మంచిర్యాల నుండి స్టార్ట్ చేస్తే అటు బెల్లంపల్లి, సిరిపూర్ కాగజ్ నగర్కి అయితే ట్రైన్ అయితే వెళ్ళదు. కాబట్టి సిరిపూర్ కాగజ్ నగర్ నుండి స్టార్ట్ చేస్తే బెల్లంపల్లి, ఇటు మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట ఇవన్నిటి కూడా కవర్ చేస్తూ ట్రైన్ అయితే వెళ్తుంది అని చెప్పి సిరిపూర్ కాగజ్ నగర్ నుండి అయితే ఈ స్పెషల్ ట్రైన్ అయితే స్టార్ట్ అయితే చేశారు. ట్రైన్ నెంబర్ 07117 కొల్లం శబరిమల స్పెషల్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్ December 13th రోజు అయితే అందుబాటులో అయితే ఉండబోతుంది. ఈ ట్రైన్కి ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ అండ్ జనరల్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయి. ఈ ట్రైన్ సిరిపూర్ కాగజ్ నగర్ నుండి స్టార్ట్ అయిన తర్వాత బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి జంక్షన్, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు అండ్ రేణిగుంట జంక్షన్, తిరుపతికి కూడా ఈ ట్రైన్లో అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు. ఇటు సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి ఏ స్టేషన్ నుంచి అయినా కూడా తిరుపతికి వెళ్ళే భక్తులు అయితే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ ట్రైన్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. తిరుపతి తర్వాత పాకాల జంక్షన్, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, పుల్లపెట్టాయి జంక్షన్, సేలం జంక్షన్, ఏరోడ్ జంక్షన్, కొండూరు జంక్షన్, పలకడ్ జంక్షన్, సూర్, ఆవుల, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగనూరు, కన్యాకుళం జంక్షన్, కొల్లం జంక్షన్. సో లాస్ట్కి కొల్లం జంక్షన్కి అయితే ట్రైన్ అయితే రీచ్ అవుతుంది. ఈ ట్రైన్ సిరిపూర్ కాగజ్ నగర్ నుండి ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే నైట్ 10 PM అయితే కొల్లం జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది. ఇక శబరిమల వెళ్ళే భక్తులకి చెంగనూరు రైల్వే స్టేషన్ అయితే దగ్గరలో ఉంటుంది. చెంగనూరు రైల్వే స్టేషన్లో యూజ్ అయితే చేసుకోవచ్చు. చెంగనూరు నుంచి అటు శబరిమలకి అయితే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ట్రైన్ జస్ట్ 1 సర్వీస్ మాత్రమే ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ టికెట్స్ అయితే ఇప్పుడైతే అవైలబుల్గానే ఉన్నాయి. మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. తిరుపతికి, శబరిమలకి వెళ్ళే భక్తులకి ఈ ట్రైన్ అయితే చాలా యూజ్ఫుల్గా అయితే ఉండబోతుంది. అండ్ ఇంకొక పెద్ద అప్డేట్ విషయం ఏంటంటే, ఈ ట్రైన్ సిరిపూర్ కాగజ్ నగర్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు. సో మనకి అటు మహారాష్ట్ర నుంచి వేరే స్టేట్ల నుంచి వచ్చే ట్రైన్స్లా అయితే ఉండదు ఈ ట్రైన్ తెలుగు వాళ్ళ నుంచి మన తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం నీట్గా ఉండొచ్చు. అండ్ టికెట్స్ కూడా కొంచెం ఈజీగానే దొరకచ్చు. చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రైన్ రావడం లేదు కాబట్టి సో తొందరగా టికెట్స్ అయితే బుక్ చేసుకోండి అండ్ ట్రావెల్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ లైన్ పైన గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది.